కాకినాడలోని వివేకానంద పార్క్ వినోదం, విజ్ఞానం, ఆరోగ్యానికి స్వర్గధామంగా మారింది. ప్రభుత్వం ప్రత్యేక నిధులతో పార్క్ చుట్టూ కళాక్షేత్రం, సైన్స్ సెంటర్తో పాటు స్కేటింగ్ రింకును ఏర్పాటు చేశారు. 47 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించడం జరిగింది. వచ్చే నెలలో వీటిని సీఎం ప్రారంభించబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురహాని అందిస్తారు. కాకినాడలో ఒక అందమైన పార్క్ ఇది. 10 ఎకరాల పైబడి ఉన్న విస్తీర్ణంలో ఒక మధ్యలో చెరువు, చుట్టూ వాకింగ్ ట్రాక్, మొక్కలు చాలా అందంగా ఉంటుంది. కాకినాడలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దలేమో వాకింగ్ చేయడం కోసం ఈ అందమైన ప్రాంతం. దీని గతంలో చిన్న చరిత్ర కూడా ఉంది. కాకినాడకి మంచినీరు, తాగునీరు సరఫరా చేసేందుకు ఇందులో నిలవబెట్టే ఒక వాటర్ ట్యాంక్ ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే ముత్తా కార్పొరేషన్ దీన్ని అతి సుందరంగా తీర్చిదిద్దడంలో మాత్రం చాలా కృషి చేశారు. ఆ తర్వాత వచ్చిన చైర్పర్సన్ కానీ మిత్రాత్ర కానీ దీని సుందరీకరణకు మాత్రం కౌన్సిల్ కూడా చాలా కష్టపడింది. దీనికి రూపురేఖలు వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ టేక్ ఓవర్ చేసి ఇందులో పలు పనులకు శ్రీకారం చుట్టారు. ఓ పక్క కళాక్షేత్రం, మరో పక్క సైన్స్ సిటీ, మరో పక్క స్కేటింగ్ రింక్. ఇందులో స్కేటింగ్ రింక్ ఉండేది, చిన్నది ఉండేది. చాలామంది పిల్లలు వచ్చి ఇందులో శిక్షణ పొందేవారు. దాన్ని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ, శ్రద్ధ తీసుకొని స్కేటింగ్ రింక్ విస్తరణ చేయాలని తలపోశారు. అయితే గత 3 ఏళ్లుగా ఈ పనులు నత్తనాటకు సాగుతున్నా, అంటే స్మార్ట్ సిటీ నిధులైన సుమారు 25 కోట్లు కళాక్షేత్రం పెట్టి దానికి రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్ర అని అలాగే వెనకాల సైన్స్ సిటీ ఏర్పాటు చేశారు. ఈ స్కేటింగ్ రింగ్ కూడా చాలా 7 కోట్ల రూపాయలతోటి, ఈ సైన్స్ సెంటర్ 5 కోట్లు, 15 కోట్లు, స్కేటింగ్ రింగ్ 7 కోట్లు, మొత్తం కలిపి 47 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిధులతో అత్యంత సుందరంగా ఈ పార్కును తీర్చిదిద్దారు. ఈ పార్క్ కూడా ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే చూడడానికి మొక్కలు, ఈ హంసలు, చేపలు, ఈ తాబేళ్లు, అన్ని రకాల జలచరాలతోటి చాలా సుందరంగా, సేదతీరంగా మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే గతంలో కొన్ని పనులు, ఈ కళాక్షేత్ర పనులు కానీ, సైన్స్ సెంటర్ పనులు కానీ నిధులు లేమితో అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఈ పనులన్నింటినీ ప్రారంభోత్సవం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే గట్టిగా నిర్ణయించుకున్నారు. దీనికోసం పనులన్నీ సర్వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఈ పనులు సాగుతున్నప్పుడు ఈ వాకింగ్ ట్రాక్ ప్రజలు ఎవరు తిరగకుండా పాదాచారులు గోడ కట్టడం వల్ల కాస్తంత ఇబ్బంది కలిగింది. పాదాచారులు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసేవారు. అయితే పనులు లాస్ట్ దశకు వచ్చిన ధర్మిలా ఆ గోడలు తొలగించి ఇప్పుడు వాకింగ్ ట్రాక్ని కూడా బాగానే చేశారు. ప్రస్తుతం చెరువు చుట్టూ కిలోమీటర్ పైగా ఉండే ఈ వాకింగ్ ట్రాక్ కూడా చాలా చక్కగా ఉంది. అలాగే ఈ పార్క్లో సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ఈ పార్క్ కావాల్సిన కరెంట్ కూడా ఇక్కడి నుంచే వాడుకుంటున్నారు. ఇంత సుందరమైన పార్కు ఇంకా మరింత కాస్త అధికారులు శ్రద్ధ పెడితే మాత్రం ఎంతో సుందరంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత మాత్రం ఇందులో ఒక పక్క కళాక్షేత్రం, మరో పక్క క్రీడాక్షేత్రం, మధ్యలో సేద తీరేందుకు వినోదాల క్షేత్రం, అలాగే ఒక పక్క విజ్ఞాన క్షేత్రం, ఇన్ని కలగలుపుకున్న రాజా ట్యాంక్ పార్క్, దీన్ని వివేకానంద పార్క్ అని కూడా అంటారు. కాకినాడ ప్రజలకే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆకర్షిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. అయితే స్థానిక కార్పొరేషన్ మాత్రమే మరింత శ్రద్ధ తీసుకుని ఇందులో పిల్లలకు కావాల్సిన క్రీడా పరికరాలు కానీ, ఆట వస్తువులు కానీ నాణ్యమైన ఏర్పాటు చేసి మరింత ప్రజలకు వినోదాన్ని, ఎందుకంటే కాకినాడలో ప్రస్తుతం వినోదానికి సముద్రం తప్పించి, సాగర తీరం తప్పించి మరే ఇతర ఈ వినోద సాధనాలు లేకపోవడంతో అందరూ కూడా ఆదివారం వచ్చిందంటే ఈ పార్క్ మీదే దృష్టి పెడుతూ ఉంటారు. అటువంటి పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్ది మరిన్ని క్రీడా పరికరాలు, ఇంకా వినోదం జోడిస్తే మాత్రం కాకినాడ ప్రజలకు ఏ లోటు లేకుండా ఈ పార్కు సేద తీరుస్తుందో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖందురాని, కాకినాడ.